హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. తనకి ఈరోజు టైం అయితే ఐదు నిమిషాలు అయిందనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇంత పొద్దున్నే ఏం చేస్తున్నా భారతి లేచి అనుకుంటున్నారా? ఏం లేదు, వినోద్ చర్చి పోతున్నాడు అనమాట. ఇంక వినోద్ నీళ్ళు కాబెడదాం అనుకోసం నేనైతే పొద్దుగాల లేచాను అనమాట. ఇంక నీళ్ళు పోసుకొని అయితే వినోద్ చర్చికి అయితే పోతాడు. ఇంకా ఈరోజైతే చాలా పని ఉండదు. ఇంకా వినోద్ వచ్చే తలకాలు అయ్యలేతుందో ఏమో తెలియదు, కానీ ఇంకా వినోద్కి అయితే ఫస్ట్ నీళ్ళు కాబట్టేనే నీళ్ళు పోసుకుంటాడు. ఇప్పుడు వినోద్ కూడా లేచాడు. నేను ఒక్కదాన్నే కాదు, వినోద్ అయితే వీడియో ఎడిట్ చేస్తున్నాడు. ఈరోజు ఇంకా మబ్బులు ఉన్నాయి, ఎవరు లేచలేరు. అమ్మో, నేను ఎంత భయపడితే నేనే లోపలికి వస్తాం మన తలకాలు నువ్వే వస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 5:08 అయిందనమాట. అందరికీ గుడ్ మార్నింగ్. నీళ్ళు కాగేవే బ్రష్ తిక్కి నీళ్ళు పోసుకొని మరి సంగ వేయరా వినోద్. ఓకే వినోద్ ఎప్పుడైనా కానీ ఇంతకుముందు ఇంత పొద్దుగాలకు లేస్తుంటే నేనైనా లేస్తుంటే కానీ పెళ్ళి కాకముందు లేస్తుంటాడు. అతను యాక్సిడెంట్ పైన పోతుంటాం కదా. అవు ఇప్పుడు కొంచెం నీ ముఖం బాగుండదు వినోద్, కొంచెం మేలు. దేవుల్లో ఉంటే అన్నీ చక్కగా అవుతాయి, అన్నీ బాగుంటాయి. అంతే. నువ్వు ఒకటి మాట సంగ వేరా బ్రష్ దిక్కు నీళ్ళు పోసుకోగప్పుడు అన్నీ రెడీ చేసాను. బట్టలు తీసి పెట్టానే, నీళ్ళు కూడా తోడి పెట్టాను కదా. చెప్పితే అంటే ఊరి పేరు తెలియదు. వినోద్ కూడా చొప్పునికి పోతున్నాడు. పిల్లలకి చెప్పేకి రాదు, కాకపోతే అన్న వేరే అన్న ఇద్దరు పోతున్నారు అనమాట. జస్ట్ క్లియర్ చెప్పాలంటే తోడు పోతున్నాను ఫ్రెండ్స్ బైక్ నడపడానికి. కొంతమంది పిల్లలు ఎక్కువ వస్తే చెప్పుదులే వినోద్ అనుకషనని కొన్ని చెప్పాడు అనమాట వినోద్కి. సిద్ధపాటుగా వినోద్ చెప్పుదు అని మరి సంగం వేరే పిల్లలు నువ్వు ఆ పిల్లలు లేకముందే పోతున్నావు, నువ్వు ఆ ఎమ్మలు లేచినాక ఇంకా నాయన అంటారు. ఆయన ఇష్టం అయితే లేయొచ్చేమో, ఎందుకంటే ఆ పాపే పొద్దుగాలకు మనకు నింది. మరసంగ వేరా బాయ్ బాయ్. మరసంగ వేరా నీ దానం వేరండి. ఐరమ్మ వండుకునేదే నిస్సమ్మ లేచేదే. నిస్సి లేసివే హాయ్ హాయ్ చెప్తావు కదా నాయన. మరోసారిలే ఆల్రెడీ కడుపులో నీళ్ళు వచ్చావే ఏడ్చేదే. నిస్సి మరోసారిలే నాయన. ఏమి నాయనా వద్దులే నాయనా ఫో మరే. నాయన కాదడ ఫో. లే రా యాటికి నాయన దగ్గరికా? నాయనా ఏమో నీ ఆటే వద్దు పా. డాడీని పిలిపోదా, డాడీని పిలి పోదామా? యాడ నాయన ఫాయ్ కదా లేయాలి ఇప్పుడు నీకే. యాటకి దొరికిపోతావు యాటికి? నాయన లేడు ఈ వాళ్ళకి లేకుంటే నుంచి పండుకునొచ్చు కదా. ఫోన్ పోనంత రానిగా రా 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 రా.
చూడు ఎవరు లేరు చూడు పోయాడే ఏయ్ నిస్సి ఎవరు కావాలా యారు రాదంటక్క రమ్మరా ఇవాళకెళ్ళి వేసి రా నిసి నిసి రా నాయన లేరురా ఏ రా దా ఏమో ఇంకా మా ఆయన పాపని మా నిసి పాపకైతే నీళ్ళు పోసానమాట. ఇంకా రెడీ చేస్తాను పిల్లల్ని. ఏం లేదు ఎత్తుదు పౌడర్ కొడతాను. ఇంక వినోద్ పోయిన తర్వాత అయితే మాత్రం ఈ అమ్మలు ఒకే నాయన నాయన పోనా నాయన చర్చి వేడా కూర్చోలేసి నాయన వస్తాడు ఇప్పుడు. మనం పోతాం ఇప్పుడు మరి మనం పోతాం కదా నాయన. నాయన వస్తాడు మా ఇక్కడదే నువ్వంటే ఈ పాప అంటే పెద్ద తీటది కలిసి ఎప్పో నా శాతగా తల్లే ఇంకా మా నిసి పాపకి మా ఐరా పాపకి ఒకటే కలర్ డ్రెస్లు వేసాడు అనమాట. ఇది నేను కుట్టించింది, ఇది మా బాబాయ్ తెచ్చింది మా చిన్ని పాపకి అయితే. హాయ్ అప్పు నిసి, హాయ్ అప్పు ఐరా. నాయన వస్తారు ఇప్పుడు చర్చి పోదామండి. అందుకని నేను రెడీ అయినాక అందరు కలిసి చర్చి పోదామండి. ఏమి నన్ను ఇంత బాగా చూసుకుంటాను మీకు నాయన నాయన అంటారు లేనప్పుడు. ఏమి నాయన ఓయే రాయే గిన్నె ఉన్నాడు వస్తాం మరి. వస్తారులేండి ఫోటోలు దిగుతాను మిమ్మల్ని. బాగున్నారా? నువ్వు కాదు మన వాళ్ళని అడగాల బాగున్నారా కాను. బాగున్నా ఏం నిసి ఏం నిసి ఎవరు నాయన నాయన బాగా మిస్ అవుతున్నారే మీరు. నిసి డ్రెస్ బాగుంది, డ్రెస్ బాగుంది నిసి. ఐరాది కూడా బాగున్నది నిసి కదా ఐరా. ఫోటోలు దింపుతాను. ఇప్పుడైతే మేమైతే ఎమ్నూరుకి అయితే పోవాలన్నమాట. ఎందుకంటే పుట్టినరోజు ఉందన్నమాట. ఎవరిదంటే మా చెల్లెల కొడుకు అంటే పెద్దప్ప బిడ్డ కొడుకుదనమాట పుట్టినరోజు. అందుకోసమనే వాళ్ళు నిన్న ఫోన్ చేసి చెప్పారు ఇట్లా పార్టీ చిన్నోంది పుట్టినరోజు ఉన్నది రండి అనకషన్ అని. సర్లే అనకషన్ చెప్తే ఇంక అట్లా వినోద్ చెప్తా అనమాట. వస్తాము అనకషన్ చెప్తే వినోద్ ఎట్లా వినోద్ పోదామా. మా ఐరపా పుట్టినరోజుకి కూడా వచ్చారనమాట వాళ్ళు. అందుకోసమనే పోదాంలే అనకషన్ అనే. వాని కోసం అయితే మాత్రానికి డ్రెస్ తీసుకునేనే. డ్రెస్ కాదు జీన్స్ కోట్ మోడల్ డ్రెస్, జీన్స్ కోట్ మోడల్ అనమాట. బాగుండేది మెత్తగా జీన్స్లో
కోట్ మోడల్లో జీన్స్ డ్రెస్ అనమాట. చాలా బాగుండేది, నాకైతే బాగా నచ్చా. దాంట్లో 2 కలర్లు ఉండే కానీ ఒకటి బాగుంది దానికి తీసుకుంటే వినోద్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఏమంటారు. ఇంకోటి ఎప్పుడు ఐరా పాపలు తీసుకుంటే కదా అదే ఎక్కుతాను తీసుకుంటాను అనమాట. కొంచెం నిదానమైన ఉంటుంది. ఇప్పుడు బజార్లో పోవాలంటే మన దగ్గర నెట్ పెట్టుకునే పోవాలా, ఇంకా అందుకోసమనే ఉద్దరు తీసుకుంటే వినోద్కి వచ్చిన తర్వాత చూపిస్తాను. వినోద్ వచ్చే తలకాలు మాప అవుతుందేమో. ఇంక ఈ లోపల అయితే పిల్లలు పండు పెడతాను. పొద్దున్న లేచారే మా నిస్సమ్మ అయితే మా సరిగ్గా లేచేదే, ఎంత పొద్దుగాల లేచేదే. ఇప్పుడు పండు పెడతాను. ఇంట్లో కరెంట్ కూడా లేదు. ఇంకా వినోద్ వచ్చిన తర్వాత అయితే మాత్రానికి మేము రెడీ అయ్యి యమునూరుకి అయితే పోతాము. వినోద్ ఏమంటాడంటే నిన్ను నువ్వు ఆడే ఉండు, నేను వస్తాను అంటాడు. తను ఈడ నన్ను ఆడేంటికి పుట్టినరోజు అయిపోయినా ఎమ్మడే వస్తామని నేను అనుకునేనే. వినోద్ ఎట్లా చెప్తాడో ఆ టైం అప్పుడు మా అమ్మలు కూడా రానిరు, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఏంటికి ఇబ్బంది, పొద్దున్నే పోదురని కూడా అంటారు. వినోద్ వస్తానంటే నేను కూడా, ఇంకా వినోద్ వస్తే నేను కూడా వస్తాను. ఇంకా చూద్దాం తన నిర్ణయం బట్టి వచ్చేది ఆడే లేకుంటే ఆడుండేది చూద్దామండి. ఇప్పుడైతే టైం మధ్యాహ్నం అయ్యేది. ఈ పిల్లలు పండబెడతాను ఫస్ట్. అమ్మండి కిందికి ఈడే ఉంటావా? గులాబీ మగ్గలు వచ్చావు కదా, తెంపద్దు తెంపద్దు తెంపద్దు. 3 అవు కదారా నువ్వు కరెక్ట్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇదొకటి, ఇదొకటి, 4, 5. అయిరా కింద పోదాం రండి. ఈ పిల్ల చూడండి ఏం చేస్తుంది. ఈ మంచి నూనె క్యాన్ లేకి ఇలా ఏం చేస్తున్నావు? ఏదో పని చేసుకుందామంటే ఈ పిల్లల్ని పట్టుకునికే సరిపోయేది ఈరోజు నాకు టైము. ఇంకా రాయంగా చూపిస్తువే నీ తీటు పిల్లి అయిరా పండి కింది పండి పదాం పండి. అయిరా నువ్వు బొమ్మ సవరావా అవ ఎద్దు పోతాము. డబ్బులు ఉన్నప్పుడు ఇట్లా ఈ క్యాన్ నిండా నూనె తీసుకొని వస్తుండే వినోద్. ఇది శంగా నెలలు వేస్తుండే మాకైతే. ఇప్పుడు డబ్బాలో ఒప్పుకొచ్చుకుంటున్నాము 5 లీటర్లు అట్లా. ఈ క్యాన్ 15 లీటర్లో ఎంత ఉండే నాకు కూడా సరిగ్గా తెలియదు. వినోద్ తీసుకొస్తుండే. పండి ఇంకా కింది పండి పిచ్చవట్లరా. మరి అయితే వినోద్ వచ్చిన తర్వాత కలుతామండి. ఏమైనా ఆడుండవు? ఆ పిల్ల ఏమో అంటది నిన్న ఐరక్క పెరుగు ప్యాకెట్ తెద్దాం రా అంటది. పైసలు అడుగుతాడుగా. మకం కడుక్కుంటాను మకం చాలా మిస్ అయ్యారు కదా మీరు కదా మిస్. వినా ఎట్లా గడిచిపోయి వినా పద్దని పోయి ఇప్పుడు వస్తువి జరిగినాయి. థ్యాంక్స్. పిల్లల్ని కూడా రెడీ చేశాను అనమాట. మేమైతే ఇంకా చెప్తే కదా మీకు పుట్టినరోజుకి అయితే పోతున్నాము. నన్ను ఇట్లా పట్టుకో కాదేనా పుట్టినరోజు కదా పిల్ల ఉంది అందుకోసమనే బట్టలు తీసుకుంది. అట్టుకొచ్చింది లక్ష్మక్క. బాగుంది కలర్ కూడా బాగా నచ్చి తీసుకుంటే. ఇట్లా ఇంకొక కలర్ ఉంటే బాగాలేకుండే. బాగున్నది కదా ప్యాంట్, జీన్స్ ప్యాంట్ నీ బట్టలు బాగున్నాయమ్మా. ఐరమ్మ కంటే నీ బట్టలే బాగున్నాయి. నీకు కానీ బాగున్నాయి.
ఈ పిల్లలు ఎంతసేపు అవయ్యది పోదాం లేమా అనుకుంటారు అంటారు. నువ్వు లేదు దానికి ఇంతసేపు అయ్యా పోదాం వినోద్ ఇంకా మా అమ్మలకి అడిగి పోయి తీద్దాం బయట. ఎక్కరా ఇంకా ఇంటికైతే వచ్చారనమాట. ఇంకొంచెం దూరం అనమాట మా ఇంటికాడ నుండి పుట్టినరోజు ఫోన్కి. అందుకోసమనే పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలు. ఆడైతే ఆటోకి పోదాం అనుకోసారని అమ్మ అయితే ఆటో దొరకరని వేరే ఆర్తిట్రా ఏం నీసే బూతిను అయినా కేక్ బందే బందే రిషి